అదంతా చూడొద్దు సార్, సరుకు చాలా సూపరు. ఏయ్, నువ్వు కాసేపు నోరు మూసుకుని ఉండలేవా? ఆయన చెక్ చేస్తున్నారు కదా. ఫైవ్ క్యారెట్ BVS1 కలర్ RBC స్టోన్ మార్కెట్లో ₹1,00,00,000 పలుకుతుంది. ఎంత? ₹1,00,00,000? కొన్ని సమయాల్లో అంతకన్నా ఎక్కువ. అయితే ఇప్పుడు మనకి అదృష్టం కలిసొచ్చిందనిపిస్తోంది. పార్టీ కొత్తడని కొంచెం ఆలోచించాను. నువ్వు చెప్పిన తర్వాత ఆ సందేహం పోయింది. అయితే దాన్ని తీసుకోవచ్చా? తీసుకోవచ్చు. ఓకే, డన్. ఇలా చూడండి, మన సార్ ఏం చెప్పారంటే ఇదంత రేటు పలకదు అని చెప్పారు. కాబట్టి ఓ 15, కావాలంటే ఓ 20 ఇస్తాను. రెడీ క్యాష్ అండి. అక్కర్లేదు సార్. అరే ఏంటి, ఏం మాట్లాడకుండా అలా తీసుకుంటే ఎలా? సరే సరే, ఇంత దూరం వచ్చారు కదా, ఇచ్చేసి వెళ్ళండి. ఇది 50 లక్షలకి తక్కువ ఇవ్వలేను. సరే ఫైనల్ గా ఎంతకి ఇస్తారు? సార్ పూర్తిగా 50 ఇవ్వండి, అంత వర్త్ ఉంది సార్. రే వెళ్ళి తీసుకురా, ఇవ్వండి. తీసుకోండి. లెక్క పెట్టక్కర్లేదు కదా. కరెక్ట్ గా ఉంటుంది. మళ్ళీ ఇలాంటి సరుకు వస్తే నాకే ఇవ్వాలి ఏంటి? ఖచ్చితంగా. సరే నేను బయలుదేరినా, వస్తాను సార్. చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ. బాయ్. బాయ్. థ్యాంక్ యూ సార్. ₹1,00,00,000 వజ్రం. అంటే అతను మనకి మొదట చూపించింది ఒరిజినల్ డైమండ్, తర్వాత మన చేతికిచ్చింది డూప్లికేటు. ఒక్కటిచ్చానంటే చచ్చిపోతాం. అవును సైమన్, నువ్వెలా కనిపెట్టావు? నా కంటికి రెండిట్లోనూ ఏ తేడా కనిపించట్లేదే. అవరచా, అడవిలో ఉండే సింహాల్లాంటివే ఈ డైమండ్స్ కూడా. చూసిన వెంటనే ఒరిజినల్ కాదు కనిపెట్టాలి. నేను కొన్న డైమండ్కి వెల కట్టడానికి రష్యా నుంచి వచ్చావు కదా, నాకు అది చాలు సైమన్. చాలా సంతోషంగా ఉంది. అవరచా, మీ చిన్న బిజినెస్కి రేటు చెప్పడానికి నేను ఇక్కడికి రాలేదు. అలాగా? ఉసిరికాయ సైజులో ఒక బర్బీ సూట్ నా కోసం ఉంది, దానికోసమే వచ్చా. ఇలా చూడు సైమన్, అది దొరికితే నాకే ఇవ్వాలి. మీరు దానికి తట్టుకోలేరు. తట్టుకోగలనో లేదో అప్పుడు చూద్దాం. ఏయ్ లేదవరచా, నువ్వు అలా అనకూడదు. అన్నా, ఆ లెఫ్ట్లో కాస్త బండి ఆపండి. ఇది ఎవరిల్లు సైమన్? మీరు బయలుదేరండి. సైమన్, నేను చెప్పింది మర్చిపోవద్దు. రూబీ రూబీ. బాయ్. నువ్వు పోనివ్వు. చారిత్రక వస్తువుల్ని వెతికి కనిపెట్టడంలో బెస్ట్ అయిన ది గ్రేట్ ఆర్కియాలజిస్ట్ దివాకరన్ సార్. మట్లో ఏదైనా పూడ్చి పెడుతున్నారా? పూడ్చింది తీస్తున్నారా? మాస్టర్. రా సైమన్, రా లోపలికి వెళదాం. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి మంచి విత్తనాలు వచ్చాయి, వాటినే నాటుతున్నాను. నువ్వు కూర్చోవయ్యా. మీరిద్దరూ నాకు శిష్యుల్లా ఉండలేదు, నా పిల్లల్లా ఉండేవారు. సరే గాని, నువ్వు ఇప్పుడు ఏ దేశం నుంచి వస్తున్నావు? సైబీరియా నుంచి. సైబీరియా, ద డైమండ్ హబ్, ఆర్కియాలజీ ఇంకా జెమ్మాలజీ. నీ ఐడియాలన్నీ మారిపోతూ ఉన్నాయి.
నువ్వు ఊర్లో ఉండుంటే నిన్నే పంపించేవాణ్ణి. కానీ వాడే వెళ్తానని ఇష్టపడ్డాడు, అందుకే పంపించాను. నువ్వు చివరిగా సంతోష్ని ఎప్పుడు చూసావు? తలసేరి ప్యాలెస్ ఎక్స్ప్లోరేషన్. నిన్న నన్ను పోలీస్ స్టేషన్ నుంచి పిలిపించారు. వాడు ప్రాణాలతో ఉన్నాడన్న ఎవిడెన్స్ ఏదీ లేదన్నారు. కానీ సైమన్, నాకు అందులో నమ్మకం లేదు. నాకు తెలియాలి వాడెక్కడికి వెళ్ళాడని. మాస్టర్, ఆ బ్యాక్ స్టోరీస్ డీటెయిల్స్ ఇవ్వగలరా? కొద్ది రోజుల క్రితం నా దగ్గరికి వచ్చిన కేసిది. ఆనమలైలో కరడిమలై గెస్ట్ హౌస్, అక్కడ ఉన్న పాత బంగ్లా ఇది. యాక్చువల్లీ దిస్ ఇస్ ఎ హాంటెడ్ బంగ్లా. ఆ బంగ్లాలో ఒక బ్రిటిష్ ఫ్యామిలీ ఉండేది. ఇది ఎప్పుడూ అడిగితే 80 సంవత్సరాల క్రితం 1940s లో ఒక గ్రెగరీ దొర, అతని వైఫ్ మార్గరెట్. దొర ఇంజనీర్ పనిచేసేవాడు. వాళ్ళకి ఒక పెంపుడు కూతురుండేది, క్యాథరిన్. దీని తర్వాతే ముఖ్యమైన విషయం ఉంది. సడన్ గా ఒక రోజున ఆ అమ్మాయి కనిపించకుండా పోయింది. తన కూతురు ఎలాగైనా తిరిగి వస్తుందని మార్గరెట్ ఎన్నో ఏళ్లు వేచి ఉండింది. తన కూతురు తిరిగి రాదు అని తెలుసుకున్న దొర వైఫ్ని తీసుకుని ఇంగ్లాండ్కి వెళ్ళిపోయాడు. కానీ వెళ్ళడానికి ముందు తన కూతురు ఎలాగైనా తిరిగి వస్తుందని, తను వస్తే ఈ ఆస్తి తనకి చెందుద్దని అక్కడ పాతిపెట్టి వెళ్ళింది. అది చాలు మాస్టర్. ఒక తల్లి తన కూతురు కోసం దాచిన నిధి. రియల్లీ ఎగ్జైటింగ్. కథని నమ్మకపోయినా అది మాత్రం నిజమే. అది మామూలు విషయం కాదు సైమన్. ఇంతకు ముందే చెప్పాను కదా, పీజియన్ బ్లడ్ రెడ్, బర్మీస్ రూబీ. ఆ కరడిమలై ఎస్టేట్ బంగ్లా ఇప్పుడు మాథ్యూస్ దగ్గర ఉంది. వాడు ఆ ఊరు వాడే. వాడు ఆ బంగ్లాని అమ్ముదాం అనుకుంటున్నాడు. సంతోష్ అక్కడికి వెళ్ళి కొన్నాళ్ల తర్వాత నన్ను అక్కడికి పిలిచాడు. మాస్టర్, ఫైనలీ ఐ గాట్ ఇట్. అదే సంతోష్ చేసిన లాస్ట్ కాల్. పోలీస్ మిస్సింగ్ కేసు ఫైల్ చేశారు, కానీ ఇంతవరకు వెతకడానికి ప్రయత్నించలేదు. సో ఆనమలీలో మిస్టరీ ఉంది, ట్రెషరు ఉంది. సైమన్, థింక్ ట్వైస్ బిఫోర్ డిగ్గింగ్. ఆ బంగ్లాలో ఇప్పటికీ ఒకటి ఆ అమ్మాయి ఆత్మ గాని లేదా మార్గరెట్ ఆత్మ గాని తిరుగుతుందని ఆ ఊళ్ళో వాళ్ళు చెప్పుకుంటున్నారు. ద ట్రూ మిస్టరీ ఆఫ్ ద వరల్డ్ ఈస్ విజిబుల్, నాట్ ద ఇన్విజిబుల్. మాస్టర్, అప్పుడప్పుడు మీరు చెప్తారుగా,